రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి షాక్ల మీద షాక్లు ఇస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ చూసినాం కదా, ఎట్లాంటి తీర్పు ఇచ్చిందో. ఇప్పుడు ఇంకొక తీర్పు ఏంది అంటే ఎమ్మెల్సీల దాని మీద. ఇప్పుడు కోదండరామ్ గారు, అలీ ఖాన్ ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలు అయ్యారు. అయితే వాళ్ళ ఎన్నిక చెల్లదు అని అంతకుముందు ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్ దగ్గరికి ఎవరి పేర్లు అయితే రిఫర్ చేసి పంపించిరో వాళ్ళిద్దరూ కోర్టులో కేసు వేసారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, వాళ్ళిద్దరు కేసు వేసారు. ఆ కేసు దగ్గర సంవత్సరం నుంచి హైకోర్టుకు పోయింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. నాకు తెలిసి ఇదే మొదటి కేసు ఇట్లా కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి కొన్ని రోజులైన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు వీళ్ళు ఎన్నికనే చెల్లదు అని చెప్పింది. నిజంగా రేవంత్ సర్కార్కు చాలా పెద్ద షాక్ ఇది, మామూలు విషయం కాదు. ప్రభుత్వం కొట్లాడింది ఆడ వీళ్ళ తరపున, ప్రభుత్వ నిర్ణయము చెల్లదు అని చెప్పినట్టు కోర్టు అసలు ఎట్లా చేసిర్రు మీరు ఇది అని ప్రశ్నించింది. రేవంత్ గవర్నమెంట్కి చాలా పెద్ద షాక్ ఇది. ప్రజాస్వామ్యంలో అసలు ఇట్లాంటివి జరుగుతాయా ఏంది, అసలు ఏం చేస్తుర్రు అని అడిగింది కోర్టు. రేవంత్ సర్కార్కి చాలా పెద్ద షాక్ అయింది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద కూడా ఆల్రెడీ నడుస్తుంది కదా, అది దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు రాకబోయారు, సుప్రీంకోర్టులో నడుస్తుంది. అసలు నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని చెప్పడానికి ముందు ఏం జరిగింది అనే దాని గురించి చెప్తా. ఒక్కసారి డేట్లు కూడా నేను మీకు. ఇప్పుడు కోదండరామ్, అమర్ అలీ ఖాన్లు వీళ్ళ ఎమ్మెల్సీ నియామకం చట్ట విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. ఎందుకు వేసిర్రు అంటే అంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లను ఇద్దరిని గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా నామినేట్ చెయ్యమని క్యాబినెట్ నిర్ణయం చేసి గవర్నర్కి పంపించింది. అప్పుడు గవర్నర్ ఎవరు ఉండే అంటే మన దగ్గర తమిళసై ఉండే, గవర్నర్కి పంపించారు. అదేంది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయాన్ని అడ్డుకునేటువంటి అధికారం దాదాపుగా ఉండదు, కానీ తమిళసై దాన్ని ఇవ్వలే వాళ్ళకి. వీళ్ళు ఇద్దరు కూడా బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు, బీసీ బిడ్డలు. ఇంకొక కుర్రా సత్యనారాయణ అయితే ఎరకల కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు వీళ్ళకు ఎమ్మెల్సీలను లేకపోతే ఎమ్మెల్యేలుగాను చట్టసభలలో కూడా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే దానితో ఆ రోజు వీళ్ళిద్దరి పేర్లను బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్ణయించి గవర్నర్కి పంపించింది. గవర్నర్కి పంపించిన దగ్గర గవర్నర్ తమిళసై ఆ రోజు అప్పుడున్న ఈక్వేషన్స్లలో మీరు పంపిస్తే మేము చెయ్యాలన్నా అన్న లెక్క దాన్ని చెయ్యలేదు, అట్లనే ఆపిరు. ఆపిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం కాదు, తెలంగాణ జనసమితి అని పెట్టారు కదా, మనందరికీ గుర్తే ఉండుంటుంది. తెలంగాణ జనసమితి నాయకుడుగానే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది గవర్నర్ కోటాల ఆయన నామినేట్ చేసి ఈ 2 ఖాళీలు ఉన్నాయి కదా, వీళ్ళిద్దరికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీలకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అలీ ఖాన్ అనే ఆయనని కోదండరామ్ గారిని ఇద్దరిని నామినేట్ చేసి పంపించింది గవర్నర్ దగ్గరికి. పంపించిన తర్వాత అంతకుముందు వీళ్ళిద్దరు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కోర్టుకు పోయారు. అయితే కోర్టు ఏం చెప్పింది అంటే మార్చి 2024లో వాళ్ళ నియామకం చెల్లదు అని చెప్పింది హైకోర్టు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టుకు పోయింది. ఎందుకు చెల్లదు ఏంది అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోయింది. అయితే ఆగస్టు 2024లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మీద స్టే ఇచ్చింది. ఎప్పుడు ఆగస్టు 2024 అంటే సంవత్సరం అవుతుంది దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 2025 వచ్చింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మీద స్టే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చేసిరు వీళ్ళు, కోదండరామ్, అలీ ఖాన్లకి స్టే వచ్చింది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీలుగా కొనసాగేందుకు అవకాశం వచ్చింది. అవకాశం రాగానే ఏం చేసిరంటే ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేసేసారు. ఎందుకు అంటే మళ్ళీ ఒకవేళ మళ్ళీ కోర్టులకు పోతుందేమో, ఇది ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఇమీడియట్గా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేసారు. చేసిన తర్వాత కూడా చాలామంది అనుకున్నారు, ఆ రోజు కూడా దాసోజు శ్రవణ్ లాంటి నాయకులు కలిసినప్పుడు, లేకపోతే కుర్రా సత్యనారాయణ లాంటి నాయకులు కలిసినప్పుడు చాలామంది రిపోర్టర్లు కూడా అడిగేటోళ్ళు, ఆల్రెడీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరు కదా, మీరు ఇంకా కొట్లాడుతుర్రు, ఏమవుతుంది ఇది అవుతుందా అంటే వాళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.
ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, అసలు ఇది చెల్లదు, ఏ రోజుకైనా సరే చూడురు మీరు తీర్పు వస్తుంది, ఇది ఒక సంచలనమైన తీర్పుగా తెలుగు రాష్ట్రాలలో నిలిచిపోతుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ఇవాళ నిజమైంది. 1 ఇయర్ ఇబ్బందులు వచ్చినా, స్టేలు వచ్చినా, ఏం వచ్చినా కూడా వాళ్ళు కంటిన్యూగా కొట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే అంతకుముందు కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి పంపింది, అసలు దీన్ని అడ్డుకోవడానికి ఉండదు, ఎందుకు అడ్డుకున్నారు, ఎట్లా అడ్డుకున్నారు అని. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీని మీద. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకా వీళ్ళ నియామకాలని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఏమవుతుంది, కోదండరామ్ గారు, అలీఖాన్ అనేటోళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు కాదు, చెల్లుబాటు కాదు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు దీన్ని చెప్పింది, వీళ్ళ నియామకం చెల్లదు అని. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ కోటా నుంచి మళ్ళా ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అయితే కోదండరామ్ గారి మీద ఉన్నది ఏంది అంటే, అంతకుముందు ఇప్పుడు మనం తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా చూసినాం. తెలంగాణ మూమెంట్ అప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉండే కోదండరామ్ గారు. జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమం అదంతా అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంటు ఏదన్నా మంచి పదవి ఇస్తాం, పెద్ద పదవులు ఇస్తాము అని అంటే దానికి ఒప్పుకోకుండా అట్లనే ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఆయన తీసుకున్నాడు అనేది ఇదంతా మనం నడుస్తుంది, చరిత్ర చూస్తున్నాం, అందరం కూడా చూస్తున్నాం. ఆ రోజు కూడా ఒక మాట్లాడుకునే విషయం ఏంది అంటే, కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉండి ఆయన ఎన్నికల ముందు కూడా, అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ని ఇంటర్నల్గా సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ వాడిగా మారిపోయిండు అనే విమర్శని ఆ రోజు కూడా ఎదుర్కొన్నాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మంచిగానే ఉండే, కానీ దాని తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు కాంగ్రెస్ మనిషిగా పనిచేసిండు ఇంటర్నల్గా అనే విమర్శ ఈయన మీద చాలా రోజుల నుంచి ఉంది. చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అంత టాల్ ఫిగర్ లాగా ఉన్న వ్యక్తి పదవుల కోసం ఇది ఏంది అనేది, పదవుల కోసం ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని చాలామంది మేధావులు మాట్లాడారు. ఎందుకంటే దాసోజు శ్రవణ్ కావచ్చు, లేకపోతే కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. బీసీ వర్గాలకి చెందిన నాయకులు, ఇట్లాంటి వాళ్ళ మీద వాళ్ళకి రావాల్సిన పదవులని అన్యాయంగా కోదండరామ్ లాంటి వ్యక్తులు గుంజుకున్నారు అనే ఒపీనియన్ తెలంగాణ సమాజానికి ఉండే, చాలామంది మేధావులకు ఉండే. ఆ రోజు నుంచే కోదండరామ్ గారిని చాలామంది విమర్శించుకుంటూ కూడా వచ్చారు. ఎందుకు సార్ మీకు గిట్లాంటి పదవులు, గిట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, మీరు ఎంతో పెద్ద వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో అందరూ చాలా గొప్పగా చూసిన వ్యక్తిగా మీకు పేరుంది, గిట్లా ఒక బీసీ బిడ్డలకు వచ్చే పదవులను ఎట్లా గుంజుకుంటున్నారు, ఎందుకు గుంజుకుంటున్నారు అనేది ఆ రోజు కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఆయన మాత్రం పదవులను తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపించిండు. నిజానికి ఆయన ఆ రోజు ఆ పదవుల్ని రిజెక్ట్ చేసి కనుక వేరే దాంట్లో ఇంకెండ్లనన్ను ఇయ్యరు, కానీ ఇట్లా ఒక బీసీ బిడ్డలకి వచ్చే పదవుల్ని, లేకపోతే ఇట్లాంటి వాటిని నాకు ఇవ్వకుండి అని ఆ రోజు ఆయన మాట్లాడితే కనుక చాలా గౌరవం ఉండేది. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోకపోతుండే కోదండరామ్ గారు. నిజంగా ఇవాళ చాలా దారుణమైన విషయం. ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది ఏంది అంటే, ఇప్పుడు కోదండరామ్ గారు వేరే రూట్లు అవి ఎత్తుక్కోకుండా ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు వీళ్ళ నియామకం చెల్లదు అన్నది కాబట్టి మర్యాదగా వచ్చి ఆయన పదవి నుంచి తప్పుకుంటే మంచిగా ఉంటుంది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కె శ్రీనివాస్ లాంటి నాయకులు నిన్న రాసినట్టున్నారు, ఓపెన్గానే బహిరంగ వేదికల మీదనే మాట్లాడుతున్నారు, మీకు చాలా గౌరవం ఉంది సార్, దాన్ని ఇప్పటికైనా నిలబెట్టుకోర్రి, పదవుల కోసం ఎందుకు పాకులాడుతున్నారు అని. నిరుద్యోగులు కూడా మాట్లాడారు, మనం చూసినాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తాము, అది ఇది అని చెప్పి మోసం చేసినప్పుడు నిరుద్యోగులందరూ కోదండరామ్ గారిని కలవడానికి ట్రై చేసినప్పుడు కనీసం కలవకుండా, లేకపోతే నిరుద్యోగుల తరపున మాట్లాడకుండా, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం నిరుద్యోగులకి అసలు జాబ్లు ఇస్తలేరు, ఏం చేస్తలేరు, అది ఇది అని మాట్లాడి ఇదే కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్గా మారిండు, ఆ రోజు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిర్రు అనే ఒపీనియన్ చాలామంది నాయకులకు ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాత్రం నిరుద్యోగుల తరపున మాట్లాడింది లేదు, వాళ్ళ తరపున వాళ్ళు కనీసం పోయి ఒక మెమరాండం ఇస్తాం, మేము ఒక నిరసన తెలుపుతాం, రండి సార్ మాకు వచ్చి సంఘీభావం తెలుపుర్రి అంటే కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్ళు, విద్యావంతుల వేదికలలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఇక్కడున్న యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడకపోతే మీరు ఒక పార్టీకి చెందిన వ్యక్తి లెక్క బిహేవ్ చేస్తే మంచిగా ఉండదు సార్, మా తరపున రండి, మాకు సంఘీభావం తెలుపురి, మా తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చాలాసార్లు నిరుద్యోగులు అడిగిర్రు. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా నిరుద్యోగుల తరపున మాట్లాడిన దాఖలాలు లేవు. చాలా పెద్ద విమర్శ కూడా ఎదుర్కొన్నాడు, నేను చెప్తున్న మాట కాదు ఇది,
నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని ఆయన ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఎమ్మెల్సీ అనే ఉద్యోగం సంపాదించుకున్నాడు అనే విమర్శను ఎదుర్కొన్నాడు కోదండరాం గారు. నేను చెప్తున్న మాట కాదు ఇది, చాలా మంది నిరుద్యోగులు మాట్లాడతారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల తరపున నేను పోరాడుతున్నా అన్నలాగా ఆ రోజు మా తరపున ఉన్నలాగా ఉండి, మాకైతే ఉద్యోగాలు రాలే కానీ కోదండరాం గారికి మాత్రం ఎమ్మెల్సీ అనే ఉద్యోగం వచ్చింది, ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులం ఎందుకు కండ్లకు కనబడతామో అని చాలామంది నిరుద్యోగులు ఓపెన్గా మాట్లాడారు. సో ఇట్లాంటి ఇన్ని విమర్శలు ఎదుర్కొని నాకు ఎమ్మెల్సీ అయితే చాలు, ఎమ్మెల్సీ ఉంటే చాలు నేను అనుకొని కూడా ఇవన్నీ ఇంత విమర్శలు వచ్చినప్పుడు, ఇదంతా వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఎమ్మెల్సీ దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాడు. హైకోర్టు చెప్పంగానే ఇట్లా అట్లా పోయి ప్రమాణ స్వీకారం చేసిరు. ఏమైంది? ఇవాళ సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది అసలు వీళ్ళ నియామకం చెల్లదు, వీళ్ళు ఎమ్మెల్సీలు కాదు అనే ముచ్చట చెప్పింది. ఇప్పటికైనా సరే కోదండరాం గారి లాంటోళ్ళు కొంచెం ఆలోచించుకుంటే ఏం చేస్తున్నాం మనం, సమాజం మన గురించి ఏమనుకుంటుంది, ఏముండే మనకి పేరు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైనాం, ఏంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాకుండా మనం ఎటుపోతున్నాం, ఎటువైపు పోతున్నాం మనము అనేది కోదండరాం లాంటి నాయకులు ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. మొత్తానికి ఇన్ని రోజుల వరకు చేసిన పోరాటం, దాసోజు శ్రవణ్ కావచ్చు, కుర్ర సత్యనారాయణ కావచ్చు, చేసిన పోరాటం వాళ్ళది ఫలించింది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా, కోదండరాం లాంటి నాయకులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా న్యాయస్థానాల మీద నమ్మకంతో వాళ్ళు ఈ రోజు వరకు కొట్లాడిరు. ఇట్లాంటి తీర్పులతోని ఏంది అంటే న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం చేస్తాయి. ప్రభుత్వాలు అన్యాయం చెయ్యాలని చూసినా కూడా న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి అనే నమ్మకం ఇట్లాంటి తీర్పులతోని వచ్చినాయి. మాకు మంచిగా అనిపిస్తుంది అని నిన్న దాసోజు శ్రవణ్ లాంటి నాయకులు మాట్లాడారు. చాలామంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద సంచలనమైనటువంటి తీర్పు ఇది. దీన్ని ఫాలో అయితే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాలు అన్యాయం చేయాలని చూసినాయి అనుకోండి, వేరే రాష్ట్రాలలో కూడా ఫాలో అవుతారు ఇట్లాంటివి. ఇది ఒక తీర్పుగా చరిత్రలో నిలిచిపోతుంది. వేరే రాష్ట్రాలు కూడా పలానా తెలంగాణలో ఇట్లా జరిగినప్పుడు ఇట్లాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది, గట్లనే మాకు కావాలి అని వేరేటోళ్ళు కూడా, వాయిస్ లేని వాళ్ళు చాలామంది కోర్టుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఆషామాసి తీర్పు కాదు, చాలా సంచలనమైనటువంటి తీర్పు. వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నా కూడా వాళ్ళ నియామకం చెల్లదు, వాళ్ళు ఎమ్మెల్సీలు కాదు, రద్దు చేయండి వీటిని అని సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది.